ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకైతే ఇప్పుడు ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మన ఇంట్లోన ఖచ్చితంగా ఇటువంటి దివానా కట్లు, సోఫా సెట్లు, అలాగే బెడ్స్ అనేవి ఉంటాయి కదండి. వీటిల్ని మనం మాటికి అసలు వాష్ చేసే ఛాన్స్ ఉండదు. అలానే మాటికి ఎండలో తీసుకొని వెళ్ళి పెట్టలేమండి. చాలా బరువు ఉంటాయి. కొన్ని అయితే అస్సలు కదపలేం కూడాను. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఏదో ఒకటి వంపేసింది గట్టుంది, చలికాలంలో వర్షాకాలంలో బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది కదా. సో అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసి చూడండి. సో మనకు బ్యాడ్ స్మెల్, ముక్కు స్మెల్ అలాంటిది ఏమీ రాదండి. సో ఈ విధంగా మనము 2-3 నెలలకు ఒక్కసారి కూడాను బెడ్ మీద కానీ, సోఫా సెట్లు కానీ, దివాన్ కట్ల మీద కానీ కొంచెం బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటాం కదండి, అది కొంచెం లైట్గా ఈ విధంగా జల్లేసుకున్న తర్వాత చుట్టూ కూడాను మనము ఈ విధంగా బెడ్ అయితే బెడ్, సోఫా సెట్ అయితే సోఫా సెట్లు, దివాన్ కట్లు అయితే దివాన్ కట్లు, వాటన్నింటి మీద కూడాను సో సింపుల్గా ఇలా ఒక క్లాత్తో మొత్తం స్ప్రెడ్ చేసామంటే బ్యాక్టీరియా లాంటిది అంతా పోతుందండి. ఆ తర్వాత చెక్క లాంటిది ఏదైనా కర్ర కానీ అట్ల కర్ర కానీ ఇంట్లోనే ఉంటూ ఉంటాయి కదా, దాంతో గట్టి కొట్టేసామనుకోండి అందులో నుండే మనకి దుమ్ము ధూళి అంతా కూడా పడిపోతుందండి. డస్ట్ అలర్జీ కానీ ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో ఇలా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఇంకా మంచి స్మెల్ రావాలి అనుకున్నట్లయితే కొద్దిగా ఏదైనా మంచి వాసన వచ్చే పౌడర్ని కొంచెం వేసేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి కర్రతో 2-3 సార్లు గట్టి కొట్టేసామనుకోండి, డస్ట్ లాంటిది, బ్యాక్టీరియా లాంటిది, ముక్కు స్మెల్ లాంటిది అంతా పోతుందండి. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. మనం మాటికి ఎలాగో వాష్ చేయలేం కాబట్టి సింపుల్గా ఇలా ఒక్కసారి 3 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ట్రై చేసి చూడండి. వర్షాకాలంలో కానీ, చలికాలంలో కానీ బెడ్ కానీ, దివానా కట్లు కానీ, సోఫా సెట్లు కానీ సో ఇటువంటివన్నీ కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా కొత్త వాటిలో ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. సో ఏంటంటే మనం బ్లౌజ్ అనేది వేసేటప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది బ్యాక్ కొంచెం చిన్నది పెట్టుకునేటప్పుడు, లేదంటే కొంతమంది పెద్దది పెట్టుకున్న కూడా బ్రా అనేది చూసుకోకుంటే ఇలా కిందకి అనేది వచ్చేస్తూ ఉంటుందండి. లేదంటే భుజాల దగ్గర కూడా మనకి బ్రా వేసేటప్పుడు గట్టను సైడ్కి వచ్చేస్తే సో చూడడానికి గట్టను అస్సలు బాగోదు కదండి ఎవరైనా చూస్తే. సో అలా మనకు బయటకు రాకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. అలాగే మనం డ్రెస్సులు వేసేటప్పుడు కూడా పెట్టీలు కుట్టీలు అలాగే బ్రాస్ వేస్తూ ఉంటాం కదా, డ్రెస్సుల మీద కూడా ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. సో బయటకు పెట్టి కుట్టీస్ అనేవి రాకుండా ఉండాలంటే ఈ విధంగా మనము బట్టలు వేసుకునేటప్పుడు అంటే డ్రెస్ కానీ లేదంటే ఇలా బ్లౌజ్ కానీ వేసుకునేటప్పుడు డబుల్ సైడ్ టేప్ అనేది ఉంటుంది కదండి ఖచ్చితంగా ఇంట్లోనే. సో దాన్ని తీసేసుకొని ఈ విధంగా మనకి కావాలంటే షోల్డర్స్ దగ్గర 2 అలాగే బ్యాక్ వైపు వచ్చేస్తుందని డౌట్ వచ్చింది అనుకోండి, అక్కడ ఒకటి తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర అనమాట ఈ విధంగా బ్రాకి డబుల్ సైడ్ టేపుని ఈ విధంగా తీసేసుకొని చక్కగా అంటించేసుకున్నాం అనుకోండి, అస్సలు మళ్ళీ మనం రిమూవ్ చేసినంత వరకు కూడా వదలదండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా వచ్చేసింది అనుకోండి, మనం బయటకు వెళ్ళేటప్పుడు అస్సలు బాగోదు కదా. అలాగే బ్యాక్ సైడ్ కూడాను ఇలా మనం జాకెట్కి మీకు ఎక్కడైతే వీలుంటుందో అక్కడ ఈ విధంగా మీ జాకెట్ని బట్టి లేదంటే డ్రెస్ని బట్టి పెట్టు కుటీలు కానీ బ్రాస్ కానీ వేసేటప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దామండి. ప్రతిరోజు కూడా మనం గిన్నెలు తోముకునే ఇటువంటి స్క్రబ్స్ అనేవి సో మనకు బ్యాక్టీరియా అనేది చాలా ఎక్కువ చేరిపోతూ ఉంటుందండి. మాటికి మనమైతే వీటిలో మార్చలేము. యాక్చువల్గా అయితే మనం ప్రతిరోజు గిన్నెలు తోముకునే పీచులు అనేవి వారానికి ఒకసారి మార్చాలండి. సో అలా మార్చలేం కదా, హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా. అలాగే మనకి పీచులు కూడా ఈ విధంగా చిందరవందరగా అయిపోయి హార్డ్గా అయిపోయి చేతులు కూడా గీసుకుపోతూ ఉంటాయి. అలాగే గిన్నెలు తోమేటప్పుడు గిన్నెలకి ఏమైనా పగుళ్ళు ఉన్నాయంటే అందులో కూడా ఒక్కొక్కసారి దూరిపోతూ ఉంటాయి ఈ పీచు, మనం తినేటప్పుడు కలిసిపోతుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉండాలంటే ఈ విధంగా మనము వారం 10 రోజులకు ఒక్కసారి లేదంటే అప్పుడప్పుడు కానీ కొంచెం స్టవ్ మీద జస్ట్ అటు ఇటు వేడి చేసామనుకోండి, లోన వైపు మనకు బ్యాక్టీరియా లాంటిది గట్టును సో లేదంటే మనకి ఎంగులు మెతుకులు లాంటివి గట్టు ఉంటాయి కదండి, అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి, నీట్గా ఉంటాయి. ఎటువంటి మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయండి. పీచు కూడా ముడుచుకుపోతుందండి, చేతికి గీసుకుపోవడం లాంటిది ఏమీ ఉండదు, మన్నికి కూడా వస్తుంది కాబట్టి సో సింపుల్గా ఇలా మనమైతే సో దీన్ని అప్పుడప్పుడు కాల్చుకున్నట్లయితే సరిపోతుందండి. మన టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఉంటారండి. మన ఫ్రిడ్జ్లో ఏమైనా ఐటమ్స్ పెట్టేటప్పుడు సో ఒక్కొక్కసారి ఆ ఫ్రిడ్జ్ అనేది ఓపెన్ చేయగానే సో స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. సో అలా బ్యాడ్ స్మెల్ రాకుండా అలా అని మాటికి ఫ్రిడ్జ్ని క్లీన్ చేయలేమండి. సో అలా క్లీన్ చేయకపోయినా కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకుని ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసుకోండి. అదే 2 వంట సోడా అంటూ ఉంటాం కదా, అలాగే మీకు నచ్చిన ఏదైనా కాఫీ పౌడర్ని కూడా వేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్లో వస్తాయండి. ఇలా కొద్దిగా కాఫీ పౌడరు అలాగే వంట సోడాని వేసేసుకొని మనం ఇలా ఫ్రిడ్జ్లో వాటర్ కావాలంటే 1, 2 కావాలంటే 2 కప్స్లో పెట్టేసుకొని ఇలా మూల వైపున అంటే ఏటో ఒక మూలన మనకు అడ్డు లేకుండా సో మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఏవి పెట్టినా కూడా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా. సో బేకింగ్ పౌడర్, కాఫీ పౌడర్ అనేది అబ్జర్వ్ చేసేస్తుందండి. సో దానివల్ల మనకి ఫ్రిడ్జ్ నుంచి వచ్చే దుర్వాసన అనేది ఉండదు. తర్వాత అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దామండి. ఇంట్లోకి క్రిమి కీటకాలంటే పురుగులు, దోమలు, ఈగలు, బొద్దింకులు ఇవన్నీ కూడా రాకుండా ఇల్లు ఎప్పుడు కూడా పరిశుభ్రభరితంగా ఉండాలంటే సో విధంగా రూపాయి ఖర్చు లేని కెమికల్స్ లేని న్యాచురల్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ఒక 2 నిమ్మకాయలు తీసుకొని మన గ్రేటర్ అనేది ఉంటుంది కదండి, సో దాని మీద ఈ విధంగా నిమ్మకాయలు కొద్దిగా అడిచిపెట్టి ఈ విధంగా దాని పొట్టుని తీసుకోవాల్సి ఉంటుందండి. చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇల్లు కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి. ఈ విధంగా ఎంత కావాలో అంత తురిమేసుకున్న తర్వాత మన ఇంట్లో లవంగాలు అనేవి ఉంటాయి కదండి, సో ఇవి హెల్త్కి మంచిది. అలాగే దోమలు, ఈగలు లాంటివి కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయండి. ఈ విధంగా ఒక 3 కానీ 4 కానీ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కచ్చాబెచ్చాగా దంచేసుకొని 2-3 స్పూన్ల వరకు కూడా వెనిగర్ని వేసుకొని ఒక గ్లాసుడు వాటర్ వేసేసుకొని లేదంటే ఒక 1/2 గ్లాసుడు వాటర్ వేసేసుకొని పక్కన 10 నిమిషాలు పెట్టేసామంటే బాగా నానుతుందండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. ఒక అరగంట తర్వాత ఈ విధంగా మనము పిప్పిని వాటర్ని సపరేట్ చేసేసుకొని ఈ పిప్పిని కూడా పడేయకుండా మొక్కలకు వేసుకోవచ్చండి. ఇలా ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని ఇంటి మొత్తం కూడా కిచెన్ ఏరియా, సింక్, బాత్రూమ్ ఇవన్నిటిలో కూడా మనకి బ్యాక్టీరియా అనేది తిరుగుతుందండి. కిచెన్ కొంచెం బ్యాడ్ స్మెల్ లాంటిది వస్తుంది, జిడ్డు స్మెల్ లాంటిది. అలాగే పురుగులు గట్ట తిరుగుతూ ఉంటాయండి. ముఖ్యంగా బొద్దింకలు అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దోమలు కూడా రావండి. ఇంటి డోర్స్ దగ్గర, విండోస్ దగ్గర, గుమ్మాల దగ్గర, అలాగే మనం ఇంట్లో చిన్న చిన్న మొక్కలు అనేవి పెంచుతూ ఉంటాం కదా, సో వాటి దగ్గర కూడాను ఇది స్ప్రే చేసామనుకోండి సో మనకు అస్సలు రాదండి. దోమలు కానీ క్రిమి కీటకాలు అనేవి ముఖ్యంగా ఇన్సెక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాం కదండి, సో అవన్నీ రాకుండా ఉంటాయి. ఇంట్లోనే ఇలా మనకి మంచాల కింద, సోఫా సెట్ల కింద లేదంటే మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి, మొక్కల మీద పురుగులు అనేవి పడుతూ ఉంటాయి. పురుగు అనేది పోతుందండి, మంచి స్మెల్ అనేది వస్తుంది. ముఖ్యంగా ఇంట్లోకి ఇన్సెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ వాటర్ మన ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవచ్చు లేదంటే బయటైనా స్టోర్ చేసుకోవచ్చు అండి. అస్సలు పాడైపోయే ఛాన్స్ ఉండదు. ఇలా మంచాల కింద గట్ట స్ప్రే చేసుకున్నాం అనుకోండి సో దోమలు అనేవి ఉండవు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ని అయితే చూద్దాము. చాలా మందికి ఐరన్ ప్రాబ్లం అనేది ఉంటుంది కదండి, సో ఐరన్ ప్రాబ్లం వల్ల మనకు తల తిరిగినట్టు గట్ట ఉంటుంది. సో బాడీలో ఇంకా ఐరన్ అనేది చేరాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. ఒక ఐరన్ ప్యానాన్ని శుభ్రంగా క్లీన్ చేసి అలా స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లోనే ఉంచండి. ఆ తర్వాత మీకు ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలును స్వచ్ఛమైనవి అయితే వేసుకోండి. సో ఈ విధంగా వేసేసుకొని సిమ్లోనే ఈ విధంగా 2-3 నిమిషాలు కూడా బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇలా మనం దీన్ని తాగడం వల్ల చిన్నపిల్లలకి ఇచ్చినా కూడా బాడీలోన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, ఐరన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయండి. చాలామంది ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో మనం తీసుకునే ఫుడ్తో పాటు ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేసామంటే హెల్త్కి చాలా మంచిది. అలాగే నేను చిటికెడు పసుపు కూడా వేస్తున్నానండి. దగ్గు, జలుబు అనేది రాదు, బాడీలోనే ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది. సో కొంచెం పసుపు వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత గ్లాసులో పోసేసుకొని ఈ విధంగా మనము డైలీ తాగొచ్చండి. అప్పుడప్పుడు తాగామంటే ఐరన్ లోపాలు అనేవి పోతాయి, బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.